హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెల్లం గవ్వలు తయారు చేసుకుందాం. ఇవి చాలా ఈజీ, 5 మినిట్స్లో అయిపోతాయి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి. అందులో 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. తర్వాత అందులో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ కరాచీ నూకను వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును వేసుకొని దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఇందులో నేను నెయ్యిని వేయడం చూపించలేదు ఫ్రెండ్స్, మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా చపాతీ ముద్దలాగా అవ్వేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. అలాగే మొత్తం పిండిని అంతా చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గవ్వలు చేయడానికి గవ్వలు చేసుకునే చెక్క మీద ఉండను పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండను కిందకి అంటే గవ్వలు రెడీ అవుతాయి. అలాగే మొత్తం అన్ని బాల్స్ని కూడా చేసుకుంటే గవ్వలు రెడీ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని ఒక పెనం మీద స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ గవ్వలను ఒకటిగా మొత్తం అన్నీ నూనెలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత గవ్వలను రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. గవ్వలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత కొద్దిగా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన గవ్వలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ గవ్వల ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. లేకపోతే గవ్వలు మధ్యలో వేగకుండా పైన మాడిపోయి ఉంటాయి. ఇప్పుడు గవ్వలను పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మరొక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. మధ్యలో కలుపుతూ బెల్లం పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలి. బెల్లం తీగ పాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసిన తర్వాత బాగా కలుపుకొని పాకం చల్లారిన తర్వాత అందులో ఈ గవ్వలను వేసుకోవాలి. గవ్వలను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. 1 గంట ఆరితే గవ్వలకి పాకం బాగా పట్టి గవ్వలు చాలా బాగా వస్తాయి. ఇవి చాలా ఈజీగా ఉంటాయి, 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇవి ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని మూత పెట్టుకుంటే మినిమం 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.